రాష్ట్రం హస్తవ్యస్తం. ఒకరిద్దరు చిల్లరగాళ్ళు పోతే మాకేం నష్టం లేదు. బీఆర్ఎస్ నేతలను లాక్కోవడం చీప్ పాలిటిక్స్. కాంగ్రెస్ చిల్లర రాజకీయాలు మానుకోవాలట. ఇప్పుడు 2014లో బీఎస్పీ లీడర్లను కొన్నాడు, టీడీపీ లీడర్లను కొన్నాడు, కాంగ్రెస్ లీడర్లను కొన్నాడు, వాళ్ళకి మంత్రి పదవులు కూడా ఇచ్చిండు. మరి అదేం పాలిటిక్స్? అది గొప్ప పాలిటిక్సా, చిల్లర పాలిటిక్సా? స్పీకర్కి అనర్హత పిటిషన్ ఇచ్చినా కూడా స్పీకర్ వాళ్ళ మీద అనర్హత వేటేయలే. వాళ్ళు 5 సంవత్సరాల పాటు వాళ్ళు అట్లే కంటిన్యూ అయినారు. మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి, అది అయిపోయింది. ఎట్లాగో కోర్టులో కేసు వేసిన స్పీకర్ నిర్ణయాల్లో వాళ్ళు జోక్యం చేసుకునే అవకాశం ఉండదు. 2018లో మళ్ళీ 80 సీట్లు వస్తే సరే, అప్పుడంటే 60 వచ్చినాయి కాబట్టి ప్రభుత్వాన్ని కూలుస్తారు అట్లా ఇట్లా అని ఎమ్మెల్యేలను తీసుకున్నాడు అనుకుందాం. 2018లో 80కి పైగా స్థానాలు వస్తే మళ్ళా అదే పని చేసిండు. మరి అదేం చిల్లర పాలిటిక్స్? 80 మందికి పైన గెలిస్తే కాంగ్రెస్ పార్టీని విలీనం చేసుకున్నావు, అన్ని పార్టీలను విలీనం చేసుకున్నావు ఎలక్షన్స్ లేకుండా చేసేలాగా. మరి అప్పుడు ఎట్లా పందుల లెక్క ఉన్నావు కదా? మరి అదేం పాలిటిక్స్? ఇప్పుడు ఈయనే అంటుండు దొంగ అంటున్నాడు. ఇప్పుడు నువ్వే అంటున్నావు కదా, ఆనాడు కాంగ్రెస్ కూడా అనలే మీ ప్రభుత్వాన్ని కూలగొడతామని. నువ్వు అంటున్నావు ఇవాళ ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు, ఈ ప్రభుత్వం ఎలక్షన్ తర్వాత కూలిపోద్దని నువ్వు మాట్లాడుతున్నావు. నీ మాటలను వాళ్ళు ఆయుధంగా చేసుకుని వాళ్ళు నీ ఎమ్మెల్యేలని లాగేస్తున్నారు. మరి ఇక్కడ తప్పేముంది? చిల్లర పాలిటిక్స్ ఎవరివి చెప్పాలి కదా.